వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అంతిమ టార్గెట్గా చేసుకొని విచారణ సాగుతున్న ఏపీ లిక్కర్ కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులకు సంబంధించి తాజాగా ఈరోజు సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు సెక్రటరీగా ఉన్న ధనంజయ రెడ్డి, ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, మరో బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తులు, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మా మీద కేసులు పెట్టే అవకాశం ఉంది, ప్రొటెక్షన్ కావాలి అని. ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ ఉంది కదా, దాన్ని విచారించుకొని దాన్ని తేల్చుకొని రాపోండి అన్నారు. నిన్న హైకోర్టు జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున్ గారు వీళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశారు. ఈ కేసు చాలా సీరియస్గా ఉంది, మిమ్మల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే నిజాలు తెలుస్తాయని చెప్పి జడ్జి గారు అయితే చెప్పారు. అయితే ఆ తర్వాత ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. విచారణకు వస్తే అటు ప్రభుత్వం తరపున, పోలీసుల తరపున ముకుల్ రోహిత్గిని రంగంలోకి వచ్చారు. హైకోర్టులో వీళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడే ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. సో హైకోర్టు అనేది అక్కడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టు వేసిన పిటిషన్ అనేది చెల్లుబాటు కాదు, ఇప్పుడు ఒక కొత్త పిటిషన్ అన్నా వేసుకోవాలి, లేదా ఈ పిటిషన్ని సవరించనన్నా సవరించుకోవాలి. ఈ పిటిషన్ యథావిధిగా వర్క్ అవ్వదు, ఇది ఎలిజిబిలిటీ ఉండదు అని చెప్పి ముకుల్ రోహిత్కి చెప్పేసరికి తన వాదన పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు వీళ్ళ తరపు న్యాయవాదులను అడిగింది. సరే, మేము కొత్త పిటిషన్ ఇస్తాం, అలో చేయండి అని చెప్పి అన్నారు. దానికి సుప్రీంకోర్టు సరే అనింది. అప్పుడు మళ్ళీ వీళ్ళ ముగ్గురి తరపున న్యాయవాది, సో అప్పటి వరకు అయినా మాకు రక్షణ కల్పించండి మా వాళ్ళకు అని చెప్పి ఈ ముగ్గురికి రక్షణ కల్పించండి. మేమైతే రక్షణ కల్పించలేము, మిమ్మల్ని మీరే రక్షించుకోండి అనేది సుప్రీంకోర్టు. మేమైతే రక్షణ కల్పించలేం, మిమ్మల్ని మీరే రక్షించుకోండి, మీరైతే కొత్త పిటిషన్ వేసుకోండి, ఆ పిటిషన్ ఈ నెల 13వ తేదీ విచారణ చేస్తాము అని చెప్పి చెప్పారు. ఆ పిటిషన్ని మేము 13వ తేదీ విచారణ చేస్తామని. సో ఇక్కడ సుప్రీంకోర్టులో ఈ అప్డేట్ రాగానే ఇక్కడ విజయవాడలో సిట్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్లలో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. సో సుప్రీంకోర్టు 13వ తేదీ విచారిస్తుంది, అప్పటి వరకు ఆగుదామని చెప్పి ఆగుతారా? లేకపోతే సుప్రీంకోర్టు ఎటు ప్రొటెక్షన్ లేదు, మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్పింది కాబట్టి వీళ్ళను ముగ్గురిని అరెస్ట్ చేస్తారా? సో ఏం జరగబోతుందో మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు బేస్తవారం అంటే గురువారం, ఇంకా శుక్రవారం ఏదైనా తీసుకోండి. ఎందుకంటే వీకెండ్ శనివారం ఆదివారం వచ్చిందంటే దానికంటే ముందేగా ఎప్పుడైనా జనరల్గా అరెస్ట్లు చేస్తారు. అంటే శని ఆది వాళ్ళకు ఉన్నటువంటి ఏమంటారు లీగల్గా ముందుకెళ్ళలేరు అని. బహుశా మరి ఈ రోజు లేకుండా శుక్రవారం రేపు ఈ కేసులో ఏమైనా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయేమో చూడాలి.